ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగు ధ్యానంలో కొన్ని జీవిత సత్యాల్ని ఆత్మీయ సత్యాల్ని తెలుసుకుంటూ రెంటి దినాల్లో మరి ప్రాముఖ్యంగా కొన్ని మెళకువలు ప్రాముఖ్యమైన మెళకువల గురించి విశ్వాసుల యొక్క అనుభవాల నుంచి సేకరించి పంచుకుందామని కోరుకుంటున్నానండి. వేలాది వ్యర్థమైన మాటలు వినటం కన్నా కాంతిని శాంతిని మరి ప్రసాదించేటువంటి మంచి వాగ్దానంతో కూడిన మంచి మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. జీవితం అంటే పోరాటమే. దానికోసం స్వార్థం కోసమే అధర్మం కోసమో కాకుండా మంచి కొరకు పోరాడితే అది ప్రభు మెచ్చుతాడని గమనించుకోవాలి. సంతోషంగానే ఉండాలి, నలుగురితో పంచుకోవాలి. అదే సంతోషం రహస్యం. మరి జీవితంలో మన తప్పులను గమనించేది ఇద్దరే, ఒకరు దేవుడు, ఒకరు అంతరాత్మ. అది పోలీస్ లాగా మనల్ని చెక్ చేస్తూ మనం సరిచేస్తుంది. కాలాన్ని వృధా చేయడం అంటే మనం దోపిడీ చేసుకోవడమే. కాబట్టి కాలము సద్వినియోగం చేసుకుని మరి మరి దినములు చెడ్డవి కనుక మరి రిడీమ్ దట్ టైం అని అంటారు. అది పౌలు మనకు ఎంతగానో హెచ్చరించాడు. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే క్రీస్తు సిలువలో మాట్లాడిన మొదటి మాట క్షమించే గుణం కావాలి. అయితే ఉత్తములు ఎదుటివారిలో మంచితనాన్నే చూస్తారు. మరి హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఇతరులను బాధ పెట్టినా హింసే. కాబట్టి మనం ఇతరులను నొప్పించకుండా బాధ పెట్టకుండా ఉండటం మనకు చాలా అవసరం. కత్తిపోటు వంటి మాటలతో మనం బాధించటం, మరి ఇతరులను బాధించటం అది క్షేమకరం కాదు. కనుక మన నోటి మాట రుచికరంగా మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మనం మాట్లాడుకుందాం. అయితే మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలాగా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరి ఈ అనుభవంలో గౌరవం అనేది వయసు బట్టి ఉండదు, సంస్కారం బట్టి ఉంటుంది. తాడి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా దాని కింద నీడ కోసం ఆశపడతారు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాన్ని గుర్తుండిపోయే రెండు విషయాలట: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఈ రెండు కూడా మర్చిపోలేమంటాడు. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తెచ్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకూడదు, సణుక్కోకూడదు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం మన కృషితోటి దేవుని మీద ఆధారపడి బ్రతికే జీవితాన్ని బట్టి, మన చాయిసెస్ బట్టి ఉంటుంది. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి కనుక పుకార్లు నమ్మకూడదు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉంటే గతాన్ని తక్కువగా ఆలోచించి, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించి, దేవుని ఎడల నిరీక్షణతో జీవించగలం. నిన్ను ఎప్పటికప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. నువ్వు కూడా అంతే. మన సమయం ప్రభు ఇచ్చినప్పుడు మనం కూడా మరి ఆశీర్వాదకరంగా జీవించగలం అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభు మనల్ని ఒక చక్కని తలాంతులతోటే మనల్ని ఉంచాడు. మరి అది మనం సద్వినియోగం చేసుకోవడానికి మరి అది ఆలోచించుకోవాలి. ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మన తలరాతను, మన డెస్టినీని మనమే సృష్టించుకోవాలి. కాబట్టి దేవుని మీద భయభక్తులు, జ్ఞానము, వివేకానికి ఆధారం కనుక దేని మీద ఆధారపడి మన జీవితాన్ని మలుచుకుందాం. వృద్ధాప్యంలో తిండి పెట్టేది మన సంతానం కాదట, వారికి మనం నేర్పిన సంస్కారం అట. అది ఎంత మంచి మాట. మరి నిశ్శబ్ద ఫలము ప్రార్థన, ప్రార్థనా ఫలము విశ్వాసము, విశ్వాస ఫలము ప్రేమ, ప్రేమ ఫలము సేవ, సేవ ఫలము శాంతి. ఇది ఎవరు చెప్పారో తెలుసా? మదర్ తెరీసా అన్నారు. అయితే లోక ప్రేమ హృదయాన్ని గాయపరుస్తుంది, కానీ యేసయ్య ప్రేమ గాయపడిన హృదయాన్ని బాగు చేస్తుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. కాబట్టి ఇతరులతో మన జ్ఞానాన్ని పంచుకునేవారిగా ఉండాలి. మనకు తెలిసింది ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. మరి లెంటినాల్లో మనం ఎన్నో అనుభవాలు నేర్చుకోగలం. తర్వాత ఒక చక్కని పాటలో ఒక మాట ఎంత బాగుంది, నాకు హృదయాన్ని తాకిందండి. జీవన స్రవంతిలో, కన్నీటి లోయలో ఆదరణ కరములతో తాకవు ప్రభువా, నా జీవిత రాగమై నన్ను ఆదరించే యేసయ్య, నా జీవితము నీ సేవకే అంకితం. ఆకూరు లోయను ఆనందలోయగా, రక్షణ లోయగా మార్చావు. సువార్తలలో, సేవా పరిచర్య జీవితాల్లో
చాలా నేర్చుకోగలమండి. 40 రోజులు క్రైస్తవుల భక్తి పరిమితం కాదు. సిలువ ఎత్తుకుని జీవితాంతం మోయాలి. నా దగ్గర నేర్చుకోవాలని చెప్పారు. లోకానికి సిలువ నిందలు, బాధలు, శ్రమలు భరించి క్రీస్తు సిలువ వైపు చూస్తూ నేర్చుకునే క్రైస్తవులుగా ఉండాలి. ఆచరణ క్రైస్తవులుగా కాదు అని సాక్ష్యం చెప్పుకోగలగాలి. లెంటు, టెంట్ వద్దనే మనం లేము. అది బైబిల్‌లో స్పష్టంగా ఏం లేదు. మనం మనం కల్పించుకున్న అనుభవాలే. సిలువను రోజు మోసే విశ్వాసిగా ఉండాలి. ఆచారాలు పాటించే విశ్వాసిగా ఉన్నామా అని ఆలోచించుకోవాలి. క్రీస్తు ఈ లోకంలో జీవించి ఆయన పదజాడలన్నీ మన ముందుంచారు. అడుగు వేసి నడవని అని ప్రభువా అది రోజు ప్రార్థించుకొని నడుస్తూ మనకు చాలా ప్రాముఖ్యమైన అనుభవం. అదే క్రీస్తుతో పోలిన జీవితం జీవించటం విశ్వాసికి అవసరము. క్రైస్తవ తత్వం అనేది క్రియాత్మకమైంది. క్రీస్తే మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు. ఆయనే రోల్ మోడల్. క్రీస్తు స్వారిపుల్లోకి మారాలి. 40 రోజులు విపరీతంగా వింతగా గడిపేస్తున్నాం. దీక్ష పూర్ణ వారిగా ఉంటున్నాం. ఆనందంగా మరి ఫంక్షన్స్‌లో పెండ్లులన్నీ వాయిదా వేస్తూ ఏదో భక్తి చేస్తున్నట్టు గడిపితే అది వ్యర్థమే. కానీ క్రీస్తు మన దోషాలు సహించాడు. ఆయన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా మార్చడానికి దరిద్రుడయ్యాడు. మనుషులు కల్పిత కార్యక్రమాలు ప్రాముఖ్యం కాదని గుర్తించుకుంటూ చాలా అవసరం. క్రీస్తు రక్తము ద్వారా రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవంలో ప్రవేశం కలుగుతుంది కనుక స్వార్థ మాత్రమే బోధించబద్ధులమై ఉన్నాం. రోజు బాహ్య రూపం చూడాలంటే అద్దం ముందు చూసుకుంటాం కదా. అలాగే వాక్యమని అద్దంలో చూస్తే మన బలహీనతలతో పాటు మన సరిచేయవలసిన విషయాలు కూడా మనకి జ్ఞాపకం చేస్తారు. వాక్యం అంతా అది అది ఎంతో సుత్తి వంటిది. అద్దము ఎంతో స్పష్టంగా చూపించిన అనుభవాలు వాక్యం మనకు చూపిస్తుంది. గలతీ పత్రిక ద్వారా ప్రకటించిన సువార్తల్లో కేవలము సిలువను సూటిగా పౌలు ప్రకటించాడు. క్రీస్తునే ప్రదర్శించాడు. వారి సువార్త సత్యాల్లో వారి జీవితానికి పునాది వేశారో అది విస్మరించి ఆ గలతీ వాళ్ళు సువార్త నుండి దారి తప్పిపోయి మనుషుల కల్పితమైన అసత్య బోధలకు చోటిచ్చి ఆవేదనతో ఉత్తరం రాశాడు వాళ్ళని సరి చేసుకోమని. ప్రభు కోరిన మార్పు చూపాలి. క్రీస్తుకు మనం ఇష్టలుగా ఉండాలి. ఈ అనుభవాలు మనకు చాలా చాలా అత్యవసరమై ఉన్నది. ఆ పౌలు పత్రికలన్నీ మనకే. మనం ఈ తరంలో అవి ఉపయోగపడే రీతిగా ఉంటాయి. గలతీ 1:6 క్రీస్తు కృపను బట్టి పిలిచిన వారిని బట్టి భిన్నమొకట చూచి పౌలు ఆశ్చర్యపడ్డాడు. క్రీస్తు సువార్త చెరపగోరు వారు ఉన్నారు. అవివేకులు కారు, వివేకులుగా జీవించాలి. మరి అవివేకంగా జీవించకూడదు. విశ్వాసం ద్వారా వినుట వలన మారేరా. ఆ దినాల్లో ఆచరించే భక్తి దేవుడు కోరుకున్నట్టు ఉన్నదా? లెంట్ అనగా వసంతకాలంలో రోజులంటే లెంటెన్ అండి ఆ మాట వచ్చింది. బుధవారం లెంట్ ఆరంభమైంది. భస్మం అయింది ఏంటి? ఈస్టర్ వరకు 46 రోజులు ఆదివారాలు వస్తాయి. ఆదివారాలు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. అది కూడా తెలుసుకోగలము. మరి డిఎల్ మోడీ గారి స్నేహితుడు టోరీ అంటారు, ఎక్కువ మంది చేస్తున్నారా అది గ్రుడ్డిగా ఫాలో అవడం కాదు, జ్ఞానంతో ప్రవర్తించాలి. వాళ్ళందరూ చేస్తున్నారని మనం చేయడం కాదు. అది ఏది ఉత్తమో అది గమనించాలి అని చెప్తారు. ఈ ఆదివారాలు వివరిస్తే మొదటి ఆదివారము కాలింగ్, పిలుపు, రిపెంటెన్స్కి, పశ్చాత్తాపానికి పిలుపుగా ఆ ఆదివారాన్ని వాడుకున్నారట. రెండవ ఆదివారము మర్సీ అండ్ ఫర్గివ్నెస్, రిమెంబరెన్స్, ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన దయను, ఆయన క్షమను, ఆయన బోధల్ని మనం జ్ఞాపకం చేసుకునే అనుభవం రెండో వారంలో. అది మూడో వారంలో మరి ద రెస్పాన్స్ అదేంటంటే ప్యాషన్ అండ్ సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు శ్రమలను గమనించి చూస్తూ దాన్ని ధ్యానించే అనుభవం మూడో వారం. నాలుగో వారము లవ్, సర్వీస్ అండ్ సాక్రిఫైస్, తీర్పు గురించి ఆదివారం దానికి తగ్గ రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు. అవన్నీ ముఖ్యంగా తీసుకోలేదు. అయితే ఐదో వారము జర్నీ టు ద క్రాస్, మటలాదివారం మరి ప్రభు జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించడం, శ్రమల ఆరంభం. ఆ తర్వాత ఆరో వారము వాక్ విత్ జీసస్, ఈస్టర్ వరకు యెరూషలేములో మరి అక్కడ శ్రమలు, ఈస్టర్లో ప్రవేశించే అనుభవాలన్నీ అక్కడ జరిగి ఉంటాయి. ఇవన్నీ 40 రోజులు లెంట్ కాక 6 ఎక్స్ట్రా ఉండే 6 వారాల్లో జరిగే అనుభవం. కాలు, రిమెంబరెన్స్, చూడటం, జాయ్, జడ్జిమెంటు, మట్లాదివారము, యెరూషలేము ప్రవేశం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దానికి సంబంధించిన వాక్య భాగాలు చదువుకొని
ఆరాధన జరుపుకునే పరిపాటి. అయితే 1 దశలోని 5:21లో సమస్తము పరిశీలించి మేలే దాన్ని చేపట్టాలి. జ్ఞానం వారు మనుషుల అభిప్రాయానికి భిన్నంగా దైవవాక్యానికి లోబడతారు. ఫిలిప్పి 1:9లో మీరు శ్రేష్టమైన కార్యం వివేచించి చేయాలి. గొర్రెల్లో 4 రకాలు ఉన్నాయంట. అడ్డు గొర్రెలు అటకపరిచే, గుడ్డి గొర్రెలు ఆలోచించకుండా ఫాలో అయ్యాయి. గొడ్డు గొర్రెలు అంటే ఆత్మ సంపాదన లేక, అంటే సంతానోత్పత్తి లేకుండా ఇతరుల యొక్క మరి ఆత్మీయ జీవితాల్లో మరి ప్రభుని పరిచయం చేయలేని పరిస్థితులు. తర్వాత మంచి గొర్రెలు ఆయన స్వరం వింటాయి. మనం మంచి గొర్రెలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తు వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని విని వెంబడించడం శ్రేష్టము. దేవుని వాక్యం జ్ఞానమును వెలుగునిస్తుంది. వివేచించి తెలుసుకొని వెంబడించాలి. మనుషుడా, ఏది ఉత్తమమో అనుసరించాలి అని మీకా ప్రవక్త తెలిపాడు కదా. మోషే 40 రోజులు ఉపవాసం అన్నాడు. క్రీస్తు 40 రోజులు శోధన కొండపై ఉపవాసం. దాది లెంటికి సంబంధం లేదు. దేవుని కార్యాల్లో వారికి అప్పగించిన పని, వారి కోణంలో వాళ్ళ జీవితాలు బలిపీఠంగా అర్పించుకున్నారు. ఏకాంతంగా ప్రభుతో గడిపారు. ప్రత్యేక పని కోసం ఉపవసించారు. మన నుండి కూడా అట్టి ఉపవాస దీక్షలో ఉండటానికి ప్రభు ఆనందపరిచే రీతిగా భక్తి పాటించవలసి ఉన్నాం. సరైతే బెరియా సంఘస్థులు మరి మంచిగా వాళ్ళ హృదయాన్ని సరిచేసుకుని లేఖనాలు పరిశోధించేవాళ్ళు. కొన్ని దేశాల్లోనట ఫ్యాట్ ట్యూస్డే, ఫ్యాట్ మండే అని అంటారట. అంటే పసుపు ద్వారా ముందు ఉన్నటువంటి 2 రోజులు కూడా వాళ్ళు కొవ్వుతో నిండిన మాంసాలు బాగా తినేసేవారట. ఎందుకంటే తర్వాత మానేస్తామని. అది ఆ రకంగా గ్రీడీగా తినేసి ఆ అనుభవాన్ని ఫ్యాట్ మండే, ఫ్యాట్ ట్యూస్డే అనేవారట. అది అది అట్టి అనుభవాలు మనకొద్దు. దేవుడు అంతరంగం చూస్తాడన్న ఆలోచన ఉండాలి. మనం మట్టివారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకే ప్రాణం పెట్టి అప్పగించుకున్నాడు. 325 క్రీస్తు శకం వరకు కాన్స్టాంటిన్ క్రైస్తవత్వం స్వీకరించే వరకు లెంట్ మాట అసలు తెలియదు. బహిరంగంగా క్రైస్తవుడు అయ్యాడు. ఆయన సిలువ గుర్తు కనిపించింది ఆకాశంలో యుద్ధం చేసే ముందు. మరి ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ సైసియాలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. దాని వెనుక ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఆ తర్వాత అవగాహనతో మరి పోపు గ్రెగరీ ద గ్రేట్ 40 రోజుల దేంటును ఆచరించడానికి ముద్ర వేశారట. ఇది చరిత్ర. ఆ టైంలో ఎందుకు జరిగిందంటే వారు ప్రవేశించడంలో ఆశయం ఏంటంటే, ప్రజలారా మీరంతా క్రైస్తవ మతం కోరుకోవాలని కాన్స్టంటైన్ డిక్లేర్ చేశాడు. ఆ సమయంలో చక్రవర్తి పిలిచాడు కదా అని యాజకుల దగ్గరికి వెళ్ళి మాకు శిలువ వర్తమానం ద్వారా పశ్చాత్తాపం వల్ల కాదు కానీ మా చక్రవర్తిని అనుసరిద్దామని బాప్టిజం కావాలి అని అడిగారట. బాప్టిజం ఎవరికి కావాలి? వాక్యం చే ఒప్పించబడి హృదయ పరివర్తన ద్వారా నా బాప్టిజం కోరాలి. బాప్టిజం ఇవ్వాలా వద్దా అని, బాప్టిజం ఇవ్వాలంటే నిజమైన మార్పు ఉందా లేదా అని. అప్పుడు పశ్చాత్తాప అనుభవంలో 40 రోజులు ఆ పరీక్షలో నిలిచితే, ఆ 40 రోజులు సిద్ధపడితే, ఆ రోజుల్లో పరీక్ష కాలంలో జయించిన వారికి అప్పుడు మరి బాప్టిజం ఇప్పించడం జరిగేదట. అందుకు ఆ లెంట్ ఆరంభమైంది. సిద్ధపాటు రోజులో 40 రోజులు నియమించారు. లెంట్ ప్రాముఖ్యత అదే అని గమనించాలి. అంటే మనం పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరగటమే లెంట్ అనుభవం. అదే మెళుకువ. మరి ఈస్టర్ నాటికి బాప్టిజం ఇవ్వబడేదట. సంఘంలో విభిన్నంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు పద్ధతులన్నీ మారిపోయినాయి. ఈ పద్ధతులు విభిన్నంగా పాటించడం ఆరంభించారు. అన్యులు కూడా రకరకాలుగా దీక్షలు చేస్తూనే ఉంటుంది, చూస్తున్నాం కదా. ఈ దీక్ష ప్రత్యేకత గలది. వాక్యం ఉన్నట్టు స్వీకరించాలి. ప్రభు చెప్పిన ఉపవాసం ఎలా ఉండాలి, ఎంత స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది. ఉపవాసం గురించి కూడా ఎంతో స్పష్టంగా చెప్పారు. 40 రోజులు సిద్ధపాటు కావాలి. ఎందుకలా ఉపవాసం చేస్తూ ఎట్టి శక్తిని తెచ్చిందో ధ్యానించాలి. రహస్యమందు దేవునికి ప్రార్థించాలి. మత్తయి 6:6లో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి రహస్యంగా ఉన్న ప్రభువుకి ప్రార్థన చేయాలి. తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థన చేయాలి అని చెప్పడం, ఏకాంతంగా ప్రార్థన చేయడం, అదంతా కూడా మరి మనం తెలిసిందే. మనం ఉపవాసం చేయడం అనే అనుభవాలు మనకన్నీ అనుభవం ఉన్నప్పటికీ ఉపవాసంలో ఏం చేయాలో, మరి ఏ విధంగా మరి ఏర్పరచుకోవాలో అనేది మనకు బైబిల్లో చక్కగా స్పష్టంగా యెషయా 58వ అధ్యాయంలో మరి ఉపవాసం ప్రీతికరమైనది ఎలా ఉంటుంది, దుర్మార్గుల కంటే కట్టను విప్పుట, కాడి మాను మేకులు తీయుట, బాధింపబడిన విడుదల చేయుట, ప్రతి కాడి విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారం ఆకులు గొందమానికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుట, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుదుట, వస్త్రహీనులు కనబడితే వస్త్రం తెచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నీ అలా చేస్తే నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించడం,
స్వస్థత నీకు శీఘ్రము కలుగును, నీ నీతి నీ ముందర నడుచును. ఈ ఉపవాసం వల్ల ఇంకా ముందుకు పోతే ఎంతో చక్కటి దీవెనలు ప్రామిసెస్ ఉన్నాయండి. అలా చేస్తే మరి మొరపెడితే ఉన్నానంటాడట. ఆ తర్వాత చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది, నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున తృప్తిపరుస్తాడు, నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉపుకుచుండు ఊట వలె ఉంటావు, ఇంత తరతరాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని చక్కటి ప్రామిస్ ఇచ్చారు. కాబట్టి ఇంత విలువైన ఉపవాసం చేయడం మనకి ఈ దినాల్లో మరి చాలా కర్తవ్యమని ప్రభు మనకి దిండుస్తాములో మరి సిద్ధపాటుగా మనం చెప్తున్నాడు. మరి ఈ రకంగా ఆ రోజుల్లో ఆ 40 రోజులు ఉపవాస దీక్షలో మరి వాళ్ళందరూ లెంటి కాలంలో వాళ్ళు సిద్ధపడి బ్యాప్టిజం సిద్ధపడటానికి ఆ 40 రోజులు వాడుకున్నారండి. ఆ రకంగా లెంట్ ఆరంభమైంది. మనం ఊరికే మాంసాలు మానేసేయడం, అన్ని ఆడంబరాలు మానేయడం కాదు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి, ప్రభు వైపు మలుకోవడమే మనకి కావలసినటువంటి లెంట్ సమయం అని మనం గుర్తుంచుకుందాం. తర్వాత ఈ ఈ శ్రమ రోమా 8:38లో కూడా ఆయన మరి హింస అయిన, బాధ అయిన, కరువైన, యుద్ధమైన ఆయన ప్రేమ నుంచి ఎడబాపు నేరతనే సువార్త అనుభవాలను మనం గుండెలో పెట్టుకుని ఇతరులతో కూడా పంచుకోవాలి. మరి క్రైస్తవత్వం శ్రమల్లో ముడిపడి ఉన్నది. మరి శ్రీసు శ్రమలు ధ్యానిస్తూ విముక్తి పొందటానికి, ప్రభు పాలువారు అవడానికి, మనం ఆయన ముద్రలు మనలో పౌలు వలె ఉంచుకోవడానికి మనం ప్రయాసపడాలి. సాంప్రదాయ క్రైస్తవునిగా కాదు, శ్రమల కాలపు క్రైస్తవునిగా శ్రమల గురించి తెలుసుకోవాలి, సహించడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసం తగిన పరీక్షలు ఎదుర్కోవాలి. జీవితకాలం అంతా శ్రమలు సహించే క్రైస్తవులతో లాగా జీవించాలి. శ్రమలు భరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు శ్రమలు గమనించినప్పుడు ఆకర్షించబడి రక్షణ స్థిరత పొందామా? సంస్కరించే మరి క్రైస్తవునిగా జీవిస్తున్నామా? మృతులైన క్రైస్తవునిగా కాదు, శక్తి లేని క్రైస్తవులుగా కాదు, భక్తి గల క్రైస్తవునిగా, శిల్వ శక్తిని ఆశ్రయించే క్రైస్తవులుగా ఉందాం. పండుగ క్రైస్తవులుగా కాదు, పరిపక్వ క్రైస్తవులుగా జీవిద్దాం. విలువలు పాటించే క్రైస్తవులుగా ఉందాం. ఈ రకంగా క్రైస్తవ అనుభవంలోకి ముందుకు సాగుదాం. మనం తగ్గించుకోవాలి. ఏ రీతిగానగా అబ్రహాంతో చెప్పినట్లు నా ఎదుట నిందారహితంగా జీవించమన్నాడు. మనం కూడా పవిత్రంగా నిందారహితంగా జీవించడం అలవాటు చేసుకోవాలి. నేను బూడిదను దుమ్మునను కూడా అబ్రహాం అనగలిగాడు. ఎంతో తగ్గించుకున్నాడు. మహిమకు మార్చుటకు మన దోషము భరించి ఆయన పొందిన గాయము చేత మనకు స్వస్థత లభిస్తుందని నమ్మాలి. దీనుడిగా రిక్తునిగా క్రీస్తు మారాడు, దాసునిగా మారాడు. మనం మంటివారమని గుర్తెచ్చుకోవాలి. బూడిద ఎలా వస్తుంది? కాల్చబడితే కదా. మన మన జీవితాల్లో మన ఇష్టాలన్నీ కాల్చుకోవాలి. క్రీస్తుతో సహవాసం వ్యక్తిగతంగా ఉండాలి. 1 సమయం 2:7 నేను మంటితో నుండి తీయబడ్డాను అని చెప్పాడు. యోబు 39లో కూడా బురదలో నుండి తీయబడ్డానన్నాడు. త్రోసివేదని కూడా అన్నాడు. అబ్రహాం కూడా బూడిదను దుమ్మునను తగ్గించుకున్న రీతిగా మనం కూడా సిలువ ధ్యానంలో మరి ఈ కాలంలో ఎక్కువగా తగ్గింపుతో మరి దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవడానికి, ఆయన దర్శనాన్ని పొందుకోవడానికి ఇష్టపడదాం. బూడిద తగ్గింపు నేర్పిస్తుంది. మనం మరణ పర్యంతం తగ్గిపుతూ ఉండాలి. ఆయా పాత నిబంధన కాలంలో రాజులతో సహా గొంతుపట్ట కట్టుకుని బూడిద పూసుకొని వాళ్ళ అంగలార్చుట మనం నిదిమే టైంలో కూడా చూసాం. శ్రమ కొలిమిలో క్రీస్తు పరీక్షించే అప్పుడే దేవుడు మనం వాడుకునే పాత్రగా మనం మరి మట్టి పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఏది ఘనహీనతకు ఘనతకు ఎలా వాడుకుంటాడు ఆ విధంగా మనం వాడబడతామని గుర్తెరిగి ఇలా సిద్ధపడదాం. శ్రమలు లేనిదే క్రైస్తవత్వము కాదు. మరి 2 కొరింథీయుల పౌలు ఎన్ని శ్రమలు భరించాడు. ఆ శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం వాటిల్లో ఎన్నో వంతు వరిస్తున్నామంటారు. 2 కొరింథీ 11:23లో క్రీస్తు పరిచారకుడు నేను ప్రయాసపడ్డాను అన్నాడు. అంతేకాదు అనేక పర్యాలు చెరసాల్లో ఉన్నా అన్నాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. 5 సార్లు 39 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. దొంగల వల్ల, సుజుల వల్ల, సముద్రంలో అపాయాల వల్ల, కపట సహోదరుల వల్ల శ్రమపడ్డాడు. దిగంబరత్వంతో బాధపడ్డాడు. భక్తి చేయడానికి పౌలు ఎంతో శ్రమలు అనుభవించాడు. యాకోబు ఎబ్బెజరేవు దగ్గర పట్టుదల ప్రార్థన మనకు కావాలి. ఏలా లోయలో గొల్యాత్ ఎదుర్కొన్న దావీదు రోషం కావాలి. సింహభవనంలో వెళ్ళే దానియేలు ధైర్యం కావాలి, ధీరత్వం కావాలి. హెబ్రీ బాల్లో ఉన్న తెగింపు కావాలి. దేవుడు చెప్పినట్లు చేయాలి. బూడిద రోషంన గుర్తు, మోపబడిన దోషాలు క్రీస్తు భరించాడు. బూడిద పశ్చాత్తాపం గుర్తు. యెహోషువ కూడా బూడిదలో వేసుకుని తగ్గించుకుని ప్రార్థించడం కూడా గమనిస్తాం. వెళ్ళిపోయే భక్తి తగదు. పశ్చాత్తాప ప్రార్థన కావాలి.
గొప్పతనం మరి చెప్పేది ప్రార్థన కాదు. సుంకరి మరి ఆ లూకా 10లో చెప్పిన రీతిగా పరిసయ్యుడి ప్రార్థన కాదు గానీ, సుంకరి తగ్గింపు ప్రార్థన మనకు కావాలి. పశ్చాత్తాప ప్రార్థన అవసరము. మరి మన భయంతో రక్షణ కొనసాగించుకోవాలి. మనం మనం మరి మరి 7 మాటల యొక్క ధ్యానం ప్రతిదినం మన మనసులో ఉంచుకోవాలి. ప్రతి ఉదయము శిలువ ధ్యానము మన ముందుండాలి. అప్పుడే మనం క్రీస్తు స్వరూపంలో ఎదగగలము. అట్టి కృప మనందరికి కూడా ఈ లెంట్ కాలంలో నిజమైన మరి లెంట్ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి ధన్యత మనందరి